నన్ను నమ్మి ఆ అవతారంగాడు ఈ మేకనిచ్చి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏంటి నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం. ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, అదో సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంటేంటమ్మా? మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగున్నావే నువ్వు. చూడమ్మాయి, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. రండి సార్, ఏం కావాలి సార్? అప్పు కావాలి. మాకు మంచి ఖరీదైన బీరువా కావాలి. సరుకు చూసి సెలెక్ట్ చేయాలి. అలాగే సార్, రండి. కమాన్ రండి అమ్మా, రండి. ఇది బాగాలేదు. శుభ్లు శుభ్లు శుభ్లు, ఇది నాకు నచ్చింది. చూడు, నేను ఈ బీరువాలు దాక్కుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. షాపు ముయ్యగానే షాపులో ఉన్న విలువైన వస్తువులు అన్ని ఈ బీరువాలకు చేరుస్తాను. పొద్దున్నే వచ్చి 1000 రూపాయలు తక్కువకుంటే ఇదే బీరువాను కొనేసేయి. ఇంటికి వెళ్ళి తెరిస్తే బీరువాలో నేనుంటాను, నాతో పాటు 50,000 రూపాయల సరుకు ఉంటుంది. ఏ అవతారం, మా అక్కను మోసం చేస్తావా? నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను. తిండి తిప్పలు లేకుండా 10 రోజులు నేను ఇక్కడే ఉండేలా చేస్తాను. చూడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆగండి, మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా పని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. అందువల్ల స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్. స్ట్రైకా? అయితే షాప్ తెరవరు. షాపు తెరవకపోతే 1కి 2కి బందేనే. ఇప్పుడు ఎలాగా? అయ్య బాబాయ్, రాత్రి నుంచి అన్నం కూడా లేదు, ఆకలిగా ఉంది. వచ్చే సుబ్బులు, ఎంత పని చేసావు కదే. అయ్య బాబాయ్, ఇప్పుడు ఎలాగా? ఓరి దేవుడు, ఎరక్కపోయి రా తండ్రి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? ఎలా బయటికి వెళ్ళాలి? ఓరి దేవుడు. ఆకలి 10 రోజుల నుండి తిండి లేకుండా చేసావు కదే సుబ్బులు. అయ్యో, చెవులు దిమ్మెక్కిపోయాయి, నోటి మాట రావట్లేదు, నడవటానికి కూడా ఓపిక లేకుండా చేసావు కదే సుబ్బులు. పసిపిల్లాడిలా అంబాడేలా చేసావు కదే సుబ్బులు. అయ్యో, ఆకలి. ఇత్తింటా ఇత్తింటా అంబే, ఇదేంటి గొడ్డులో అరుస్తున్నాను? ఇంకాసేపు ఆగితే పేడేస్తున్నా ఏంటి? అయ్య బాబా, ఇదొద్దు, వద్దు. ఆకలి ఆకలి ఆకలి. ఇద్దంట ఇద్దంట తింటా తింటా. ఇదేంటి కడుపులో తిప్పుతుంది? కడుపులో గొడగొడగా ఉందేంటి? కడను మెలిగిన రన్ అవుతుంది ఏంటి? అయ్య బాబాయ్, దీన్ని ఎక్కువసేపు రన్ అవనేకూడదు. ఎక్కువసేపు రన్ అయితే స్ట్రైక్ చేస్తారు, తలుపులు బద్దలు కొడతారు. నాన్న, ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే.
అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు, బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు. అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఆ? అయ్యయ్యో, ఆ? ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేంటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడు నీళ్లు తీసుకొస్తాను ఉండండి, చూస్తుండ అల్లుడు. ఒరేయ్, ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదనష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే కానీ లలితని పెళ్లి చేసుకుని ఫిట్టింగ్ పెట్టిరా. ఆయింట్మెంట్ తెచ్చేసుకున్నారా? అయ్యి బాబు, వచ్చేస్తుంది. అల్లుడు, నేనెక్కడా? అక్కడున్నారా? అర్జెంట్ గా కిందకండి. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు. నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయింది. అయిపోయాడు. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. ఏమేయ్, నాకు 2 కనబడుతున్నాయి. 2 కనబడుతున్నాయి. ఓ ఓ ఓ, ఏమిటో వాటిలో బుద్ధి లేకుండా. డుర్ 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 డుర్. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంట్ గా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను నేను. తెస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మరి ఏదైనా చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి? తింటుంది తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. ఇదిగో కాంత గారు, మీకే చెప్పేది. కాంత గారు, కాంత గారు, మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో. అమ్మో. మీరు కాళ్ళు పట్టుకోండి. ఇదిగో మర్యాద వదలు. నన్ను వదలు. వాతడితే నేనే నీ మొగుడిని అంటాడు. ఆనంతా మర్చిపోతాడు. చెప్పండి. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ 2వ తోడ మీద కూడా వాతేస్తాను. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి. నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు. ప్రేమ ప్రేమ